హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ దీప్రా అఫీషియల్. గాయ్స్, మేమైతే ప్రజెంట్ మలేషియాలో ఉన్న పంకోర్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు నా ప్రీవియస్ వ్లాగ్ చూసి ఈ వ్లాగ్ చూస్తే నేను ఎక్కడున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ప్రీవియస్ పెట్టిన వ్లాగ్ డే 1 గాయ్స్, మేము ట్రిప్కి అయితే వచ్చాము కదా. సో ఇది డే 2 వ్లాగు. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసానికి మేము బయటకైతే వచ్చేసాము. ఇక్కడ పంకోర్ ఐకాన్ కనిపిస్తే కొన్ని పిక్స్ అలా దిగేసాము గైస్. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది. లైక్ ఇదంతా చూస్తే నాకు ఒక అడవిలాగా అనిపించింది. అంటే మనం ఎప్పుడు మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, సో అట్లనే అనిపించింది. సో చాలా చాలా నచ్చింది నాకైతే. కానీ అక్కడ ఎవ్వరు లేరు గాయస్, అసలు మేమే ఉన్నాము. ఒక పక్కన భయం వేస్తూ ఉంది, ఇటు సైడ్ నుంచి ఏ పులులు వస్తాయో సింహాలు వస్తాయని చాలా భయం వేసింది. ఇక్కడ రోడ్స్ కూడా చాలా జిగ్జాగ్ రోడ్స్లా ఉన్నాయి, ఒక స్ట్రైట్ రోడే లేదు అసలు. సో అలా మేము కొంచెం దూరం వెళ్ళాము, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మాకు ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది. సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి పైనుంచి వ్యూ చూడొచ్చు మొత్తం అంతా. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, స్టెప్స్ త్రూనే మనం పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో నేనైతే పైకి వచ్చేసాను, చూస్తున్నారు కదా గాయస్. ఈ పైనుంచి మనం వ్యూ చూస్తే చాలా బాగుంటుంది అసలు. అప్పుడు టైం వచ్చి అరౌండ్ 8 o'clock అలా అవుతుంది. సో ఎండ అయితే ఫేస్ మీద పడతా ఉంది నాకు, అందుకని ఐస్ అంతా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. గైస్ వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో అసలు. సో అలా వ్యూ పాయింట్ తీసుకుని కిందకి రాగానే నేను బైక్ డ్రైవ్ చేస్తాను అని చెప్పి బైక్ అయితే తీసుకున్నాను. కానీ నిన్న డ్రైవ్ చేశాను కదా, సేమ్ అలాంటి బైక్ అనుకున్నాను, కానీ కాదంట అది. యాక్చువల్లీ అది స్కూటీ, ఇదేమో గేర్ బైక్ అంట, మనకి రాదు కదా. సో అయినా కూడా ఒక్కసారి ట్రై చేస్తాను అని చెప్పేసి అని ట్రై చేశాను. బట్ గుడ్ ట్రై, పర్వాలేదు. చూసారా గాయస్, ఇక్కడ స్టాండ్ కూడా తీకుని అట్లనే డ్రైవ్ చేస్తున్నాను నేను. మళ్ళీ రిస్క్ ఎందుకులే అనిపించింది, అందుకని జస్ట్ అలా కొంచెం సేపు డ్రైవ్ చేసి ఇచ్చేసాను. సో మేము రిటర్న్ రూమ్కి వెళ్తూ ఉన్నాము. ఇది డౌన్ కదా, సో దిగుతున్నాం కాబట్టి కొంచెం సేపు వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ గాయస్ మనకి డైరెక్షన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ అవి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకి బైక్ వెళ్ళేటప్పుడు ఏ గేర్లో వెళ్ళాలి, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసింది. సో నేను క్యాప్చర్ చేయలేదు, సారీ. ఇక్కడ చూడండి, మాకు వెళ్తూ ఉంటే ఒక టెంపుల్ అయితే కనిపించింది, అమ్మవారి టెంపుల్, తమిళ్ వాళ్ళదంట. సో మేము లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచించి ఫైనల్లీ అయితే లోపలికైతే వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ వచ్చాము కదా, మేము ఫ్రెష్ అవ్వలేదు, సో బాత్ చేయలేదు, అందుకనే ఆలోచించాము. అయినా కూడా వెళ్ళాము. సో ఇక్కడ చూడండి గాయస్, ఎంత బాగుందో అసలు, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మేము టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే మొత్తం అంతా వ్యూ క్యాప్చర్ చేశాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ టెంపుల్ ఏమో మిడిల్లో ఉంది, చుట్టూతో వాటర్ గాయస్, చుట్టూతో బీచెస్ ఉన్నాయి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా మేము కొంచెం సేపు మొత్తం అంతా వ్యూ చూసాము. ఇక్కడ పక్కన బీచ్ కూడా ఉంది, అక్కడ చూడండి. అక్కడ నాకైతే ఫస్ట్ చూసి నేనేమో కోనేరు అనుకున్నాను, అంటే దూరం నుంచి చూసి కోనేరు ఏమో అనుకున్నాను. బట్ దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ షిప్స్ అవన్నీ ఉన్నాయి. సో అలా నేనైతే వాక్ చేసుకుంటా ప్రశాంతంగా వీడియో క్యాప్చర్ చేసుకుంటా ఎంత వెళ్ళాను. అంటే పక్కన టెంపుల్ ఉంది, మనం ఇటు సైడ్ నుంచి రావచ్చు. సో చాలామంది వస్తున్నారు, అలా అని చెప్పేసి అని మేము కూడా వచ్చాము. చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఇలా చూస్తే ఎలా అనిపించింది, మనకి కోనేరు లాగానే అనిపించింది కదా. సో చాలా బాగుంది. కానీ అటు సైడ్ చూసారా మొత్తం షిప్స్ అవన్నీ ఉన్నాయి. ఇది బీచ్ అనుకోవాలో కోనేరు అనుకోవాలో ఏదో కూడా అనేద్దాం. అలా నేనైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ అలా తీసుకుని మేము ఇక్కడి నుంచి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చాము, మళ్ళీ అందరం కలిసి వచ్చి మంచిగా మొక్కుకున్నాము, ఫ్రెష్ అప్ అయ్యి. సో ఇక్కడ పిక్స్ అవి దిగేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. సో మేము వెళ్తూ ఉంటే మాకు ఒక స్ట్రీట్ ఏరియా కనిపించింది, చూసారు కదా. ఇక్కడ పంకోర్ స్ట్రీట్, ఈ లోపలంతా కనిపిస్తుంది, అదంతా స్ట్రీట్. ఫుడ్ కోర్ట్ ఉంటుంది, నైట్ పూట ఫుడ్ కోర్ట్ ఉంటుందంట. సో మేము నైట్ అయితే విజిట్ చేయలేదు అక్కడ. అలా మార్నింగ్ వ్యూ చూసుకుని మేము రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము ముందుకు వస్తాను గాయస్, చూస్తూనే ఉండండి.
గైస్ మేమందరం రెడీ అయిపోయి బయటికైతే వచ్చేసాము. మనం ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. నిన్న మనం కొంచెమే ఎక్స్‌ప్లోర్ చేసాం. రిమైనింగ్ మొత్తం ఈరోజైతే కవర్ చేసేస్తాము. నేను చూడండి మొత్తం స్కార్ఫ్‌తో కవర్ చేసుకున్నాను. అక్కడ హీట్ మామూలుగా లేదు. ఫుల్ హీట్ ఉందసల. గైస్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో మేమిక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్ అయితే కొన్ని విజిట్ చేసాము. ఆల్మోస్ట్ అన్నీ బీచ్‌లే ఉంటాయి. కాకపోతే లైక్ వాటర్స్ చేంజ్ ఉంటాయి. ఒక వాటర్ ఏమో బ్లూ కలర్‌లో ఉంటది. ఒక వాటర్ గ్రీన్ కలర్‌లో ఉంటది. అలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి గాయ్స్ ఈ వాటర్ ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించినాయో నాకైతే. ఇక్కడ ఇలా మేమైతే కొన్ని వీడియోస్, కొన్ని పిక్చర్స్ దిగేసాము. యాక్చువల్‌గా ఇలాంటి వ్యూ ఎప్పుడు నేనైతే ఎప్పుడు టీవీలో చూడటమే, లైక్ మూవీస్‌లో కానీ, సాంగ్స్‌లో కానీ చూడటమే. అబ్బా! ప్లేస్ చూసి ఎంత బాగుందో కదా అనుకుంటాం. ఇప్పుడు లైవ్‌లో చూస్తుంటే అసలు నిజమేనా అనిపిస్తుంది నాకైతే. సో ఐయామ్ ఫుల్ ఎక్సైటెడ్ అసలు. ఐయామ్ సో హ్యాపీ. అలా మేమందరం కూడా కొన్ని గ్రూప్ పిక్చర్స్ అలా దిగేసాము. గ్రూప్ పిక్చర్‌లో చూడండి అసలు బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉందో, లైక్ ఇది బ్యాక్ సైడ్ అంతా సీనరీ లానే అనిపించింది నాకైతే. కానీ రియల్‌గానే లైవ్ ఫోటో ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. సో అక్కడి నుంచి మేము వేరే ప్లేస్‌కైతే వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ ఎక్కడ అంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ పెట్టాను కదా! చిన్న బ్రౌనీని ఎత్తుకుని, కుక్కపిల్లని ఎత్తుకుని ఫొటోస్ దిగాను కదా! సో అక్కడ ప్లేస్ ఇది. ఇక్కడికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకొస్తే నేను కొన్ని పిక్స్ దిగుదాం అని చెప్పి తీసుకున్నాను. తీసుకొని కొన్ని పిక్స్ దిగాను. చాలా బాగుంది క్యూట్‌గా అసలది. సో అలా అక్కడి నుంచి మేము కొంతసేపు అక్కడ కూర్చున్నాము వేరే బీచ్ దగ్గరికెళ్ళి. ఇక్కడ మేము బోట్ రైడింగ్ చేస్తున్నాం గైస్ ఇప్పుడు. అరౌండ్ ఒక 30 మినిట్స్ అలాగా. సో కాసేపు ఇక్కడ ఇంకా టైం ఉంది అంటే మేము ఇలా కూర్చొని అందరం ముచ్చట్లు వేసుకున్నాం అనమాట. అక్కడ ఉయ్యాలు కనిపించింది. సో ఉయ్యాలు కూడా నేను కాసేపు ఊగాను. అలా బీచ్ దగ్గర ఉయ్యాలు ఊగుతూ బీచ్ వ్యూ చూస్తూ ఎంత బాగుంటుంది కదా గాయస్ అసలు. సో నా ఫేస్లో కనిపిస్తున్న హ్యాపీనెస్ అంతా ఐఎమ్ సో హ్యాపీ. సో అలా కాసేపు అక్కడ ఉండి మేము అక్కడ నుంచి బోట్ రైడింగ్కి అయితే వెళ్ళిపోయాము. సో మేము ఎక్కే బోట్ ఇదే. ఫైనల్లీ మనం బోట్ రైడ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గైస్. చూడండి నా ఫేస్లోనే కనిపిస్తుంది. అరుస్తూనే ఉన్నాను అసలు. నేను ఆ ఎక్కిన కాసేపు హాఫ్ అన్ అవర్ అరుస్తూనే ఉన్నాను ఫుల్ ఎక్సైట్మెంట్తో అసలు. చాలా నచ్చింది. సో అలా మనకి బోట్ వెళ్తూ ఉంటే ఆ వాటర్ వచ్చి మన మీద పడుతూ ఉంటాయి కదా, చాలా నచ్చింది. ఆ వాటర్లోంచి కిందకి చూస్తూ ఉంటే గాయస్ అసలు ఫిషెస్ కూడా కనిపించినాయి. చాలా ఫిషెస్. నేను వీడియో కూడా క్యాప్చర్ చేశాను. బట్ వీడియోలోంచి అంత క్లియర్గా కనిపించట్లేదు. నేను అందుకు నా క్లిప్ అయితే యాడ్ చేయలేదు గాయస్. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను మా ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేసాం. కొన్ని పిక్స్ కూడా అలా దిగేసాము. కొన్ని పిక్స్ కాదు చాలా పిక్స్ దిగాను. బట్ ఏవి నేను హారిజంటల్ మోడ్లో తీయలేదు. అందుకనే పిక్స్ యాడ్ చేయడం కుదరలేదు గాయస్. ఐఎమ్ సో సారీ గైస్. మీరు కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం ఎండలు ఉన్నాయనే కానీ బట్ వ్యూ అయితే సూపర్. లైక్ మనం అరౌండ్ 4, 5 ఆ టైంలో వచ్చి వెళ్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి గైస్. సో వ్యూ కూడా ఒకసారి మొత్తం మీరు చూడండి ఒకసారి. సో గాయస్ ఒక 4 to 5 బీచెస్ అన్నీ కవర్ చేసాము బోట్లో వెళ్ళి. సో నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు వ్యూ అయితే చాలా బాగా నచ్చింది.
మరి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు గైస్. కంప్లీట్ చేశారా? अरे सीवी सीवी looks like the way Tamil guy asked go and Marina Jet which way? ట్రిప్ చాలా బాగుంది. ట్రిప్ లో ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది ఇక్కడ. CV చాలా బాగా ఎంజాయ్ చేసాం. Going to finish our trip today. It's very nice and we had a very good experience. So we will going to finish our trip now today. No, your friends are heartbroken now. Yeah, that is why that don't upload. Bring your glasses also. At least 2 whiskey bottles. Yeah. మీరు చెప్పండి. కంటిన్యూషన్ పార్ట్. ఇందాక ఫుడ్ బాగుందని చెప్పాడు కదా, దానికి బౌల్స్ మీరే తెచ్చుకోవాలి, కుక్కర్స్ మీరే తెచ్చుకోవాలి. అంతకుమించి ఏం చెప్పలేను. అవన్నీ ఎడిట్ చేసాం, మ్యూట్ చేసాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. వెరీ బోరింగ్. నో ప్లానింగ్. Nice one. Okay, nice one. సర్జీ యువర్ కాంట్రా ఎక్స్పీరియన్స్ సర్జీ. వేడిస్తే కొనాను. ఇప్పుడు అక్క చెప్పాలి. 10 minutes. బాబోరా యూట్యూబ్ లో వస్తా. ఏడుస్తున్నా చూడు. చెప్పు నీ బాధ ఏంటి అందులో చెప్పు. గైస్, పంకోర్ ఐలాండ్కి బాయ్ చెప్పేసి రిటర్న్ ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి పంకోర్ ఐలాండ్ టు మెరీనా ఐలాండ్ ఫెర్రీ ఉంటుంది. సేమ్ మనం వచ్చేటప్పుడు ఎలా అయితే వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. 1/2 అవర్ మనం ఫెరీలో ట్రావెల్ చేయాలి. సో నాకు ఫెరీలో ఒక చిన్న పాప అయితే కనిపించింది చూడండి. ఇక్కడ నేను వీడియోస్ క్యాప్చర్ చేసి నన్నే చూస్తూ ఉంది. సో తన్ని కూడా కొన్ని క్యూట్ వీడియోస్ క్యాప్చర్ చేశాను, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను గైస్, చూడండి. సో నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాం, వచ్చేటప్పుడు డల్ అయిపోయింది ఫేస్ అంతా. అలా ఫైనల్లీ మేము మెరీనా ఐలాండ్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇదంతా సన్సెట్ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. సో గ్లాస్లోంచి కూడా మనకు అట్లా కనిపిస్తుంది. సో మేమందరం అయితే ఫెరీలో దిగేసాము. సో దిగేసి మేమందరం కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ చల్లగా కూడా ఉంది. అసలు ఇంకొంతసేపు అక్కడే ఉండాలనిపించింది. బట్ ఉందాం అనుకున్నాం కానీ లేట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి అరౌండ్ మనకి 4 hours అట్లా పడుతుంది మనం హౌస్కి వెళ్ళాలంటే. కార్లో వచ్చాం కదా, సో అందుకని ఇంక అక్కడ టైం వేస్ట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయాము. సో నేను చూడండి, కార్ కలర్ బ్లాక్, నా టీషర్ట్ కలర్ బ్లాక్ అని చెప్తున్నాను, మ్యాచింగ్ అని. సో రేచల్ కూడా పాపం చాలా టైర్డ్ అయిపోయింది. చిన్నపిల్ల కదా, అలసిపోయింది బాగా. పెద్దోళ్ళు మనమే అలసిపోతున్నాం పాపం. చిన్నపిల్లలు ఎట్లుంటారు అసలు చెప్పండి. ఇక్కడ మేమైతే కార్ ఫిల్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ మనం పెట్రోల్ ఫిల్ చేసుకోవాలంటే మనమే సెల్ఫ్గా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హెల్పర్స్ ఎవ్వరు ఉండదు. అదే మన ఇండియాలో అయితే ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళే ఫిల్ చేస్తారు, మనం కార్లోంచి కూడా దిగక్కర్లేదు. బట్ ఇక్కడ అలా కాదు, మనమే సెల్ఫ్గా పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి, అలా అమౌంట్ పే చేసేయాలి. గ్యాస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పిన, ఇక్కడ పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువ. లైక్ 1 లీటర్ వచ్చి 2 ringgits అట్లనే ఉంటుందంట. 2 ringgit అంటే 40 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో అయితే. సో ఇక్కడ పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువ. మేము ఇంకా ట్యాంక్ ఫిల్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. అసలు చూడండి గాయస్, ఎంత బాగుందో వ్యూ అయితే వెళ్ళేటప్పుడు. మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ. సో మా జర్నీ అయితే ఇలా జరిగింది. సో చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాం. 4 hours జర్నీ చేసి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంటికైతే సేఫ్గా రీచ్ అయ్యాం గైస్. సో మాకే అలా అనిపిస్తే ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇంకెట్లా ఉంటుంది చెప్పండి అసలు. సో యాక్చువల్లీ అక్క వాళ్ళు 13th floorలో ఉంటారు కదా, సో కార్ పార్కింగ్ వచ్చి 6th floorలో అట్లా ఉంది. సో అది మీతో చూపిద్దామనేసి అని నేను జస్ట్ వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి అలా పైకి అప్లో వెళ్తూ ఉంటే నాకైతే భయం వేసింది. పర్లేదు, బాగానే తీసుకెళ్లారు, నో ప్రాబ్లం. ఫస్ట్ మాకైతే అన్నీ భయం అనుకోండి.
గైస్ ఇంకొకటి ఇందాక మా వాళ్ళని రివ్యూ చెప్పండి అని అడిగితే సో వాళ్ళు రివ్యూ చెప్పారు కదా, దాంట్లో ఒక అక్క నెగిటివ్ రివ్యూ చెప్పింది కదా, సో అక్క గురించి అయితే మాట్లాడుకుందాం. సో అందరికీ హ్యాపీ అండి, అందరికీ నచ్చింది. బట్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే ఇంకొక 2-3 డేస్ ప్లాన్ చేసుకుంటే బాగుండేది కదా, మనం ఇంత లాంగ్ జర్నీ చేసినప్పుడు అట్లీస్ట్ 2 డేస్ అన్నా ఉంటే బాగుండేది కదా అని అక్క ఫీలింగ్ అనమాట. సో ఆ బీచెస్ని ఆ వ్యూ వదిలి రావాలనిపించలేదు అసలు. వచ్చేటప్పుడు చాలా బాధేసింది, వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాం, కానీ ఇంకొంతసేపు ఉంటే బాగుండేది కదా అనిపించింది అంతే, అంతకుమించి ఏం లేదు. సో గాయస్ ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. స్టే ట్యూన్ గాయస్, మలేషియా వ్లాగ్స్.